తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11:45 గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇక ఈ నెల 20న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ దఫాలో అనేక అంశాలపైన ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనేక వివాదాస్పద అంశాలపైన ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. గిగ్ వర్కర్ల కొత్త చట్టం, విద్యా విధానం, సోషల్ మీడియా కట్టడి, మూసీ నది ప్రక్షాళన, కాళేశ్వరంతో పాటు నదీ జలాల అంశాలపై కూడా చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11:45 గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఇక 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇక ఈ నెల 20న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ దఫాలో అనేక అంశాలపైన ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనేక వివాదాస్పద అంశాలపైన ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇక గిగ్ వర్కర్ల కొత్త చట్టం, విద్యా విధానం, సోషల్ మీడియా కట్టడి, మూసీ నది ప్రక్షాళన, కాళేశ్వరంతో పాటు నదీ జలాల అంశంపై చర్చించనున్నారు.